శుభమస్తు. సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం. సుబ్రహ్మణ్య షష్ఠి ఈనాటి విశేషం. కుక్కి దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా ఈ రోజున నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మనం పాటించవలసిన విధులు ఏవి? నాగుల చవితి కార్తీక మాసం, నాగుల పంచమి శ్రావణ మాసం. ఈ సందర్భాలలో పుట్ట ఉన్న స్థలానికి వెళ్ళి ఆ పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో సేవించుకుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి కార్తీక సంబంధంగా కాకుండా కృత్తికా నక్షత్రంలో ఆవిర్భవించిన శరవణ భవుడు కార్తికేయుడి సంబంధంగా స్తోత్రం చేస్తాం. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి అని సంప్రదాయం. ఈ రోజున విశేషంగా మార్గశీర్ష మాస అరుణాచల సంబంధిత మట్టితో చేసిన పుట్ట గృహంలో పూజాగృహంలో ఉన్న చోట 6 దీపాలు వెలిగించాలి. లేని ఎడల మట్టితో ఒక చిన్న కొండ మనమే సిద్ధం చేసుకుని పూజాగృహంలో అలంకరించి ఆ మట్టి కొండ చుట్టూరా 6 దీపాలు వెలిగించాలి. ఉపనయనం అయిన తరువాత వివాహం కానటువంటి 12 సంవత్సరాల లోపుగా ఉండే బాలురకు ఎరుపు రంగులో ఉండే దుస్తులు బహుమానంగా అందించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి విశేషంగా వివాహ సంబంధిత దోషాలు తొలగించేది అని సంప్రదాయం చెబుతుంది. శ్రావణ మాసంలో నాగుల పంచమి, కానీ వివాహాలు చేయరాదు. కార్తీక మాసంలో నాగుల చవితి, కానీ తులసి కళ్యాణం అయ్యేంత వరకు వివాహాలు చేయరాదు. మార్గశీర్ష మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కాగానే ఇక వరుసగా వివాహాలు ఘనంగా నిర్వహించుకోవచ్చు. ఇది తెలుగునాట సంప్రదాయం. జ్యోతిషపరమైన ఆచారాలను సులభంగా అందరికీ అర్థం అయ్యేలాగున సంప్రదాయం అందించిన విశేష యోగం సుబ్రహ్మణ్య షష్ఠి. భూమి, చంద్రుడు, సూర్యుడు అనే క్రమంలో ఈ భూమి సూర్యుని చుట్టూ ఒక ఆలోచనాత్మకమైన కనిపించని కృత్రిమమైన ఊహాజనిత వలయాన్ని ఆధారం చేసుకుని ఆ వలయం పైన సంచారం చేస్తూ ఉంటుంది. భూమికి సంబంధించిన బాహ్య ఆకర్షణ శక్తి సుబ్రహ్మణ్యుడు అని సంప్రదాయం వివరిస్తుంది. వివాహం కానటువంటి యువతీ యువకులు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం పాటించి సాయంత్రం వేళ ఇంటిలో మట్టితో కొండ ఏర్పాటు చేసుకొని, అంటే చిన్నపాటి పుట్ట వలె ఆ పుట్ట లేక కొండ చుట్టూరా 6 లేక 8 దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అనే స్తోత్రాన్ని చదవాలి లేక వినాలి. అలాగే ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఆ ఎరుపు రంగులో ఉండే దుస్తులను అర్హత గల వారికి, బ్రాహ్మణోత్తములకు, ఉపనయనం అయినటువంటి వటువులకు దానంగా అందించిన ఎడల జాతకంలో ఉన్న కాల సర్ప సంబంధిత దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యన గ్రహాలన్నీ ఒకవైపు చేరడం కాల సర్ప దోషం. ఈ దోషం తొలగించుకోవడం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకమైనటువంటి తిథిగా సంప్రదాయం వివరించింది. ఈ తిథిని పురస్కరించుకొని ఇంటిలో ఇలా దీపారాధనలు చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం చేయడం ద్వారా జాతకంలో ఉన్న కాల సర్ప సంబంధిత దోషాలను తొలగించుకున్న వాళ్ళం అవుతాం. జాతకంలో సప్తమంలో రాహువు కేతువు ఉన్నా, లేక లగ్నంలో రాహువు కేతువులు ఉన్నా, గురువు రాహువు యుతి అయినా, ఏ విధంగా చూసినా 144 రకాలుగా ఈ కాలసర్ప దోషం అనే దోషం జాతకంలో ఉంటుంది. సమస్తమైన కాలసర్ప దోషాలను తొలగించేటటువంటి దివ్యమైన, సవ్యమైన, సులభమైన, అనుకూలమైన మార్గం సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం. ఉపవాస వ్రతం పాటించాలి, చలిమిడి తినాలి, మౌన వ్రతం అనుసరించాలి, భుజంగ ప్రయాత స్తోత్రం వినాలి లేదా చదవాలి, ఎరుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.